ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు రబ్ చేస్తూ మన కళ్ళపైన ఉంచి కళ్ళను తెరుస్తూ ఉండాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. రెడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. యోగా కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు మరొక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇప్పుడంతా కూడా మనకు తెలుసు ఆధునిక యుగం, డిజిటల్ యుగంగా చెప్పవచ్చు. చాలామంది కదలకుండా ఒకే చోట కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఏదైనా వ్యాపారస్తులు, ఇతరత్ర పనుల దృష్ట్యా ఎక్కువ మంది కూర్చొని పని చేయడం జరుగుతుంది. దీనివల్ల శరీరం యొక్క కదలికలు తగ్గడంతో పాటు మనకు తెలియకుండానే స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మరియు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్, స్పాండిలైటిస్, బరువు పెరగడం, డయాబెటీస్, శరీరం చురుకుగా పని చేయకపోవడం, ఇలా ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. ఇలాంటి సమయంలో మనం ఆఫీస్లో ఉన్నాం లేదా మరో చోట ఉన్నాం, అప్పుడు ఏ విధంగా యోగా సాధన చేయాలి? దీనినే డెస్క్టాప్ యోగా అని కూడా అంటాం. ఇంకో రకంగా ఉపయోగపడుతుంది చైర్ యోగా. అంటే సాధారణంగా మనం యోగా నేలపైన కూర్చొని, నిలబడి ఇలాంటి పద్ధతులు చూస్తూ ఉంటాం కదా. కుర్చీ యొక్క సహకారంతో ఏ విధంగా యోగా సాధన చేయవచ్చు? ఇది ముఖ్యంగా వృద్ధులకు లేదా కదలకు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. సులభమైనటువంటి చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామము, చిన్న చిన్న ఆసనాలను మాడిఫికేషన్ పద్ధతిలో చేసుకొని ఏ విధంగా సాధన చేయొచ్చు ఈ చైర్ పైన మనం ఈరోజు చూద్దాం. ముందుగా మీరు చూస్తున్నట్టుగా కుర్చీలో కూర్చోవాలి. దీని కొరకు కొంచెం బరువుగా ఉన్నటువంటిది వుడెన్ చైర్ లేదా ఐరన్ చైర్ ఉంటే బాగుంటుంది. వీలు కాని పక్షంలో హ్యాండ్స్ లేనటువంటి ఇలాంటి ప్లాస్టిక్ చైర్ అయినా పర్వాలేదు. కానీ చాలా జాగ్రత్తతో, అవేర్నెస్తో సాధన చేయాలి. ముందుగా మన యొక్క రెండు కాళ్ళని ఈ విధంగా ముందు వైపులో ఉంచి మోకాళ్ళ వద్ద 90 degrees ఉండాలి. వెన్నెముక అంతా కూడా ఈ చైర్ యొక్క చివరి భాగానికి టచ్ అయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు చేతులు రెండు మోకాళ్ళ పైన ఉంచి శ్వాస తీసుకుంటూ ఎంత వీలైనంత తల భాగాన్ని పైకెత్తి మన యొక్క మెడ భాగాన్ని వెనుకకు వంచవలను. ఇప్పుడు శ్వాస పూర్తిగా వదిలేస్తూ మన యొక్క ఛాతి భాగాన్ని లోపలి వైపున చేస్తూ దవడ భాగాన్ని ఛాతికి తగిలి పొట్ట భాగాన్ని చూడాలి. థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది, మెడ నొప్పులను తగ్గిస్తుంది, స్పాండిలైటిస్ తగ్గిస్తుంది. మళ్ళీ శ్వాస వదిలేస్తూ దవడ భాగాన్ని ఛాతికి తగిలిస్తూ పొట్ట భాగాన్ని చూడాలి. చాలా సులభంగా చేయవచ్చు, అన్ని వయసుల వారు చేయవచ్చు. ఈ విధంగా ఒక 6 నుంచి 8 సార్లు సాధన చేసి విశ్రాంతి స్థితిలోకి రావాలి. ఇప్పుడు రెండు చేతులు ఈ విధంగా ఇంటర్లాక్ చేస్తూ శ్వాస తీసుకొని పూర్తిగా అరచేతులను ఆకాశం వైపున ఉంచి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కుడి వైపున మన యొక్క శరీరాన్ని వంచాలి. దీనిని అర్ధచంద్రాసనము అని కూడా అంటాము. ఈ ఆసనం చూడడానికి అర్ధచంద్రాకారంలో ఉంటుంది. మళ్ళీ శ్వాస తీసుకొని నెమ్మదిగా మధ్యస్థితిలోకి రావాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ నిదానంగా శరీరాన్ని ఎడమ వైపునకు వంచాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, కమ్ టు ద సెంటర్. Breathe out, right side. Breathe in, center. Breathe out, left side. మళ్ళీ breathe in, center. Relax. ఇలా ఒక 6 నుంచి 8 సార్లు సాధన చేయడం అప్పుడు పొట్ట చుట్టూన్నటువంటి కొవ్వు భాగాన్ని కరిగిస్తుంది, వెన్నుముకకు కూడా బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా చైర్లో కొంత ముందు భాగానికి వచ్చి కూర్చొని
మన యొక్క రెండు కాళ్ళను ముందు వైపున ఉంచాలి. కాళ్ళ యొక్క వేళ్ళు ఆకాశం వైపుగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ కూర్చోవాలి. మనం కూర్చొని పశ్చిమోత్తాసనం చేస్తాం కదా, అదే విధంగా రెండు కాళ్ళను దగ్గరగా కలిపి ఉంచి రెండు చేతులు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకెత్తి అరచేతులు ముందు వైపున ఉండాలి. ఆ తర్వాత శ్వాస వదిలేస్తూ నిదానంగా కాళ్ళ యొక్క వేళ్లను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా తల భాగాన్ని కాళ్ళకు దగ్గరగా తీసుకురావాలి. ఇది పొట్ట పైన ఒత్తిడి ఏర్పరిచి అధిక పొట్టను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ తగ్గిస్తాయి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ ఈ స్థితిలోకి రావాలి. ఇది ఎంతో సులభంగా చేయవచ్చు. కింద కూర్చొని చేయడం కంటే చైర్లో చేయడం చాలా ఈజీగా వస్తుంది. తల వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంచుతూ మన యొక్క స్ట్రెస్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. పొట్ట పైన చాలా ఒత్తిడి ఏర్పరిచి అధిక పొట్ట తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎంతో సులభమైంది. దీన్ని కూడా ఒక 10 నుంచి 12 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. ఈవెన్ డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని ఈ విధంగా కూర్చోవాలి. మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి, మన యొక్క హిప్ జాయింట్ని స్ట్రెంథెన్ చేయడానికి అర్ధ పద్మాసనం చేయడం చైర్లో కూర్చొని సాధన. ఎలా అంటే ముందుగా మన యొక్క కుడి కాలిని మోకాలు వద్ద వంచుతూ ఈ యొక్క పాదాన్ని ఎడమ కాలి యొక్క తొడపైన ఉంచాలి. ఆ తర్వాత మన కుడి చేతిని కుడి కాలి యొక్క మోకాలి పైన ఉంచడం. వెన్నెముక చక్కగా ఉండాలి. ముఖంలో ఎలాంటి టెన్షన్, ప్రెషర్ లేకుండా స్మైల్ చేయాలి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. హిప్ జాయింట్ని స్ట్రెంథెన్ చేస్తుంది. కాళ్ళలో రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. మన యొక్క లూబ్రికేషన్ జరుగుతుందన్నమాట. అంటే జాయింట్స్లో ఉండే స్టిఫ్నెస్ని దూరం చేస్తుంది, తగ్గిస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఎడమ కాలితో కూడా చేయవలను. ఎడమ కాలి యొక్క పాదం కుడి కాలి యొక్క తొడపైన, వీలైనంత వరకు ఎడమ కాలి మోకాలిని వంచుతూ మీరు చూస్తున్నట్టుగా చేయవలను. మళ్ళీ విశ్రాంతి స్థితి. ఇదే విధంగా కుడి కాలిని కూడా మరొకసారి మోకాలిని వంచుతూ ఈ స్థితిలో ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఉండి సాధారణ స్థితికి రావాలి. మళ్ళీ ఎడమ కాలిని కూడా మోకాలి వద్ద వంచి 5 సెకండ్లు 10 సెకండ్లు ఉండి సాధారణ స్థితిలోకి రావాలి. ఇప్పుడు ఇక్కడే మరొక ఆసనం చేద్దాం. సేతు బంధాసనం, బ్రిడ్జ్ పోజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. అంటే రెండు చేతులు మన యొక్క చైర్ పైన ఉంచి రెండు చేతులను చైర్ పైన ఉంచి కాళ్ళను ముందు వైపున ఉంచాలి. కాళ్ళ పైన మరియు చేతుల పైన బ్యాలెన్స్ చేస్తూ నెమ్మదిగా కంట్రోల్ చేస్తూ తల భాగాన్ని వెనుక వైపున ఉంచాలి. ఛాతీని ఎక్స్పాన్షన్ చేయాలి. దృష్టి అంతా వెన్నుముక పైన ఉండాలి. అన్ని రకాల వెన్ను నొప్పులను, నెక్ పెయిన్స్ తగ్గిస్తాయి. మళ్ళీ సాధారణ స్థితి. ఇది చేయడం వల్ల భుజబలం కూడా లభిస్తుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని వెనుక వైపున ఎంత వీలైతే అంత బ్యాక్ బెండింగ్ చేస్తుండాలి. కిడ్నీస్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. రిలాక్స్. ఇది కూడా ఒక 6 నుంచి 8 సార్లు సాధన చేస్తూ ఉండాలి. ఇప్పుడు మరొక ఆసనం చూద్దాం. రెండు చేతులు అదే మాదిరిగా చైర్ పైన ఉంచి నెమ్మదిగా మన యొక్క కాళ్ళను వెనుక వైపున జరుపుతూ చేతులపైన సపోర్ట్ ఉంచి శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని పైకెత్తాలి. పడుకొని చేస్తే భుజంగాసనం ఉంటుంది కదా, అదే మాదిరిగా ఉంటుంది. ఇది కూడా నెక్ పెయిన్, స్పాండిలైటిస్ తగ్గిస్తాయి. నాడీ వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. వెన్ను నొప్పులను తగ్గిస్తుంది. శ్వాస సంబంధ వ్యాధులు తగ్గిస్తాయి. మళ్ళీ చేతులను అలానే ఉంచి కాళ్ళు చక్కగా చేస్తూ ఎంత వీలైతే అంత వెన్నుముకను సాగదీస్తూ ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నెమ్మదిగా తల భాగాన్ని పైకెత్తడం. కింద చేయడం కంటే చైర్ పైన చేయడం వల్ల సులభంగా చేయగలుగుతాం. మరియు ఆసనం యొక్క పోస్చర్ కూడా
చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటివి చేయడం వల్ల జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఇలాంటివి సాధన చేస్తూ ఉండాలి. మన యొక్క ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకుందాం. ధన్యవాదాలు.